హలో హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియో మీరు ప్రతిరోజు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. నిన్ను చూస్తూ కన్నులు రెండు తిప్పేస్తావే. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మంచి ఒక బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకోసం తప్పకుండా అలాంటి వీడియో అనేది తీసుకొస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే వీడియో చూశారు కదా, అలాంటి బర్త్డే వీడియో మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఇమేజ్ అసెట్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 20 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, నేను ఈ వీడియోకి యూజ్ చేసిన మెటీరియల్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన మెటీరియల్స్లోని ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చాను, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్పై ఇట్లా క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి అంతకంటే ముందు అదే ఇమేజ్పై మళ్ళీ క్లిక్ చేయండి. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రైట్నెస్ అనేది తగ్గించండి ఒక 40%. దాని తర్వాత కాంట్రాస్ట్ని కూడా ఒక 50% ఇట్లా పెంచుకోండి. సాచురేషన్ని పూర్తిగా ఇట్లా తగ్గించండి. తగ్గించిన తర్వాత వైబ్రేషన్ అని కనిపిస్తుంది కదా, ఒక 9% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక టెంప్లెట్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ టెంప్లెట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న టెంప్లెట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేయండి. దీన్ని ఫుల్ స్క్రీన్గా మార్చాలి. ఫుల్ స్క్రీన్గా మార్చాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్నారంటే బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి మ్యూట్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మూ ఇందులో సెలెక్ట్ చేసుకోవడానికి 3 ఫొటోస్ అనేవి కావాలి. అందులో ఫస్ట్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కావాల్సిన ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త రొటేట్ ఇట్లా చేసుకోండి. రొటేట్ ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, దీనికి కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది వెనక వైపు పోతుంది. తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసి ఫీదర్ అనేది ఇట్లా పెంచుకోండి ఫ్రెండ్స్. మీకు ఇమేజ్ ఎంత కావాలో అంత ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా, ఇమేజ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అయ్యింది.
తర్వాత ఈ ఇమేజ్పై మళ్ళీ క్లిక్ చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇంకా 2 ఫోటోలు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత కింద క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసి షేప్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుని ఇక్కడ డైమండ్ షేప్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. ఒకవేళ అడ్జస్ట్మెంట్ కాకపోతే బ్యాక్ ఇట్లా వచ్చేసి క్రాప్ అనేది చేసుకోండి ఫ్రెండ్, కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది. ఓకే, ఇమేజ్ అనేది కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఫ్రెండ్స్ ఇంకో ఇమేజ్ కూడా సేమ్ అలానే సెలెక్ట్ చేసుకోవాలి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్కిప్ చేస్తాను. ఫ్రెండ్స్ 2 ఇమేజెస్ అనేవి ఇట్లా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్పై క్లిక్ చేయండి. లాస్ట్ ఆప్షన్ హ్యాండ్ రైటింగ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి స్క్వేర్ బాక్స్పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కలర్ అనేది వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి స్టార్టింగ్ నుంచి 5వ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కరెక్ట్గా మీకు ఎంత అయితే కావాలో అంత దాన్ని ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్కి తగ్గట్టు స్క్వేర్ షేప్లో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఇమేజ్పై మళ్ళీ రొటేట్ చేసుకొని కరెక్ట్గా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్నే డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత దాన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని పట్టుకొని సెకండ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దానిపై కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అని చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఒక లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్పై క్లిక్ చేయండి. ఇది బ్లాక్ స్క్రీన్లో ఉంది, బ్లాక్ స్క్రీన్ అనేది పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. దీన్ని కాస్త ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్గా ఈ ఫస్ట్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దాంట్లో 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకొని సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ అనేది కరెక్ట్గా ఫస్ట్ ఫోటో మిడిల్లోని ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది వెనక వైపు పోతుంది. తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ హెచ్యూ అని కనిపిస్తుంది, దాన్ని ఇటు అటు మూవ్ చేశారంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. మీకు ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్ అనేది సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత నాకు ఈ కలర్ నచ్చింది కనుక ఈ కలర్ పెట్టుకుంటున్నాను. మీకు ఇంకా జూమ్ కావాలంటే 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇట్లా జూమ్ అనేది చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, మళ్ళీ ఆప్షన్పై క్లిక్ చేసి డూప్లికేట్ అనేది చేసుకోండి. ఇట్లా డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రాగ్ చేసుకొని ఈ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దీని కిందకన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆ లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ అనేది వెనక వైపు పోతుంది. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి, అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్కి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత హెచ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీకు నచ్చిన కలర్ని మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఫోటోకి తగ్గట్టు ఇట్లా కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్.
నాకు ఈ కలర్ నచ్చింది కనుక నేను పెట్టుకున్నాను. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఆ 2 ఇమేజెస్‌ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లో వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఒక బటర్‌ఫ్లై పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న బటర్‌ఫ్లై పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి కాస్త జూమ్ అవుట్ అనేది ఇట్లా తగ్గించి ఈ 2 ఫోటోస్ మిడిల్‌లో సెట్ చేసుకొని పెట్టుకోండి. రొటేట్ ఇట్లా చేసుకొని. మీకెంత కావాలో అంత. జాగ్రత్తగా స్లోగా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్పీడ్‌గా చేస్తున్నాను. మీరైతే స్లోగా జాగ్రత్తగా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఒక హాట్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న హాట్ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి దీన్ని కాస్త జూమ్ అవుట్ అనేది ఇట్లా తగ్గించి మీ ఫోటో ఉంటది కదా! ఆ ఫోటోకన్నట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకెంత కావాలో అంత. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సాంగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత సాంగ్స్ కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే సాంగ్స్ అండ్ ఆల్బమ్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ వచ్చేయండి. లేదా నేను డిస్క్రిప్షన్‌లో ఒక ఆడియో లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియోపై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.